హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేశాను. మీ ఫ్రెండ్స్ కైనా మీ రిలేటివ్స్ కైనా మ్యారేజ్ ఉంటే ఈ వీడియో చేసి ఇవ్వండి. వీడియో మాత్రం చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్, XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడి నుంచి ఇన్పుట్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడి నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ వీడియో లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ ఫాంట్స్ ఇచ్చాను, 3 ఫాంట్స్ ఇచ్చాను. 3 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, మీరు ప్రాజెక్ట్ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? సో మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా? నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోమని, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ కట్ చేసేయండి. కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ఫేడ్ ఇన్ ఆన్ సెర్చ్ చేయండి, ఫేడ్ ఇన్ అవుట్ అని. ఓకేనా? ఇది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ అవుట్ రెండు 0.30 సెకండ్స్ పెట్టుకోండి. ఓకేనా? రెండు 0.30 సెకండ్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకేనా? లాస్ట్కి తీసుకురండి. సో లాస్ట్కి తీసుకొచ్చాక మీకు ఇలా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్లో ఓం శ్రీ గణేష్ నమః అని ఉంటుంది. ఇదేం చేంజ్ చేయకండి. మీకు ఈ ఫోటో నచ్చకపోతే ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో మీరు రీప్లే చేసుకోండి. ఓకేనా? రీప్లే చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే తర్వాత ఇక్కడ సర్నేమ్ పెట్టుకోండి. ఓకేనా? పత్రికలు ఎలా ఉంటుందో మీరు ఇక్కడ అలానే చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ గ్రూమ్ ఫోటో అండ్ ఇక్కడ నేమ్, పెళ్లి కొడుకు ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ చేంజ్ చేసుకోండి. ఈ గ్రూమ్ ఫోటో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి పెళ్లి కొడుకు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని డిలీట్ చేయండి. మీ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఓకేనా? ఈ ఫోటోని మీ 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఈ వీడియో ఎంతవరకు ఉంటే మీ ఫోటోని కూడా అంతవరకే పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా? నేమ్ చేంజ్ చేసుకోండి అండ్ ఫాదర్ మదర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బ్రీడ్ ఫోటో అండ్ పెళ్లి కూతురు ఫోటో ఉంటుంది. పెళ్లి కూతురు నేమ్ అండ్ పెళ్లి కూతురు ఫాదర్ మదర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్రీడ్ ఫోటో గ్రూప్ లేయర్ ఉంది కదా, గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి పెళ్లి కూతురు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఈ ఫోటోని డిలీట్ చేయండి. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్ ఇలా చిన్న వేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో ఎంత ఉంటే మీ ఫోటోని కూడా అంతవరకు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా? ఆయన నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఫాదర్ మదర్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కపుల్ ఫోటో ఉంటుంది. ఓకేనా? ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి కపుల్ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని డిలీట్ చేయండి. ఈ ఫోటోని 2 ఫింగర్స్ ఇలా చిన్న వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో ఎంత ఉంటే అంతవరకు మీ ఫోటోని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా? అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ పెళ్లి కూతురు నేమ్, పెళ్లి కొడుకు నేమ్. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వెడ్డింగ్ టైము అండ్ డేటు అండ్ లొకేషన్ కూడా చేంజ్ చేసుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డేటు, మంత్ అండ్ ఇయర్ కూడా చేంజ్ చేసుకోండి. తర్వాత ఈ టెక్స్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైం కూడా చేంజ్ చేసుకోండి. అండ్ ఈ టెక్స్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే ఫంక్షన్ హాల్
మీ విలేజ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ కూడా సేమ్ వెడ్డింగ్ టైం లెక్కనే చేంజ్ చేసుకోండి. ఓకేనా. లొకేషన్ కూడా చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సేవ్ ద డేట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ డేట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మ్యారేజ్ ఏ డేట్ అవుతుందో ఆ డేటు ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇదేం చేంజ్ చేయకండి, ఇది ఇలాగనే ఉండదు. ఓకేనా. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని ఒకసారి బ్యాక్ వచ్చి పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా. ఎక్స్పోర్ట్ ఎనీవే మీద క్లిక్ చేయండి. అంతే, మీ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.